ముగించుకునే ముందు అయితే నిన్న దురదృష్టవశాత్తు ఎవరైతే సాయి ఈశ్వర్ చారి ఉన్నారో సో నిన్న బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో అయితే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. సో అది ప్రభుత్వం అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక సంస్థలకి ఎన్నికలకు పోయిందని చెప్పేసి నిన్న ఆత్మాహుతి దాడికైతే పాల్పడ్డాడు సాయి ఈశ్వర చారి. సో అతన్ని గాంధీ హాస్పిటల్లో అంటే 70% దాదాపు మొత్తం బాడీ మొత్తం కూడా కాలిపోయింది. సో గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో దురదృష్టవశాత్తు అయితే నిన్న మృతి చెందడం జరిగింది. నిన్న గాంధీ హాస్పిటల్లో మొత్తం కూడా బీసీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడికి వెళ్ళి సో ఇదంతా చేశారు. మరి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం హత్య అని చెప్పేసి పలువురు నాయకులు అయితే చెప్తున్నారు. అతని కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, అట్లాగే బీసీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి నిన్న గాంధీ హాస్పిటల్లో మొత్తం ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చిన సందర్భాలు అవుతున్నాయి. మరి మృతుడికి ఖచ్చితంగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి అతని కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మనమైతే అందరం కోరుకుందాం. నిజంగా ఇట్లాంటి వాటికైతే ఖచ్చితంగా పాల్పడదు. ఎందుకంటే మనం ఏం సాధించుకోవాలనుకున్నా మనం బతికుంటేనే అంటే మనం బ్రతికుండి అన్నీ సాధించుకోవాలి. సో ఇలా ఆత్మాహుతి దాడులకు కానీ హింసాత్మక ఘటనలకు కానీ పాల్పడకుండా మనం శాంతియుతంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ దేనికైనా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటూ మనమైతే సాధించుకోవాలి. సో ఇది ఒక అంశం. రెండవది మన భారత అట్లా ఈశ్వరాచారి అట్లా చనిపోడు అంటే పోరాటం చేయాలి. ఇది తెలంగాణ నేల ఎట్లా అంటే నైజాం రజాకార్లతోని బ్రిటిష్ వాళ్ళతోని మొన్నటి దాకా ఆంధ్రలతో కొట్లాడినాం, మన తెలంగాణలతో కొట్లాడు పెద్ద పని కాదు. సో మన కొట్లాడి ఏదైనా సాధించుకోవాలి. కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది సరే అది త్యాగం కానీ పోరాటం నా దృష్టిలో అయితే అది పోరాటం అనబడదు, త్యాగం వరకే. ఇప్పుడు మనం పోరాటాలు చేసి ఏమన్నా మన సమస్యలు ఉంటే సాధించుకోవాలి. కానీ అట్టెవరు దాన్ని త్యాగం అంటే ఇక అట్లా త్యాగాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఆ టైం అయిపోయింది. మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనం ఖచ్చితంగా ఈ విధంగా అంటే మనం పోరాటం అంటే మనకు రాజ్యాంగబద్ధంగా మనకు ఎన్నో కొట్లాడి సాధించుకున్నాం. ఎంతసేపు పెద్ద పెద్ద నియంత్రణలే మెడలు వంచినాం. రేవంత్ రెడ్డి పెద్ద లెక్కన. సో అట్లా ఎవరు కూడా అట్లా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏమన్నా ఉంటే కొట్లాడి మన కోసం చాలా మంది మేధావులు ఉన్నారు, మనకు మీడియాలు ఉన్నాయి, మనం అన్ని రంగాలలో ప్రవేశించినాం. సో కొట్లాడి మనం మన హక్కుల్ని సంపాదించుకోవాలి. సో అలాగే మన క్యూనిస్ తరఫున ఈశ్వరాచారికి జోహార్లు తెలుపుతున్నాం. సో అతని కుటుంబానికి అయితే ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుతున్నాం. సో ఇదొక అంశం అయితే ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి డిసెంబర్ 6. సో మనకైతే రాజ్యాంగం, హక్కులు, స్వేచ్ఛ. సో ప్రస్తుతం మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే ఒక విధంగా కాదు, మొత్తం కూడా రాజ్యాంగం అంటే అందులో ఉన్న హక్కులు అవన్నీ విధులు. సో మనం అంటే దేశం ఎట్లా నడుస్తున్నది కూడా మన రాజ్యాంగం అయితే చెప్తుంది. సో అలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకైతే ఘన నివాళులు, అట్లాగే ఆయనకు స్మరించుకుందాం అందరం కూడా. ఎందుకంటే ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. సో ఎప్పుడు కూడా అంటే మనం ఉన్నంత వరకు అయితే ఆ పేరు చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది.